కమ్యూనిస్టు ఉద్యమాల్లో చీలిక రావడం వల్ల దేశంలో కొందరు మతోన్మాదులు అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అనంతపురంలోని లలిత కళా పరిషత్లో సిపిఐ శతవార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలో ప్రధాని మోదీ పాలనపై వారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శతవార్షికోత్సవ వేడుకలు జరుగుతాయని, ఈ నెల 26న అన్ని రాష్ట్రాల్లో ఎర్ర జెండాలు ఎగురుతాయన్నారు. జనవరి 18వ తేదీన ఖమ్మం నగరంలో ముగింపు సభ నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో లౌకికవాదానికి ఒక ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందన్నారు. కమ్యూనిస్టు శ్రేణులంతా కూడా ఉద్యమ పునరైకీకరణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఇండిగో, ఎయిర్లైన్స్ సంస్థలు తలుచుకుంటేనే దేశంలో విమానాలే ఆగిపోయే పరిస్థితి ఉందన్నారు. అంబానీ, అదానీలు దేశానికి అతలాకుతలం చేసే శక్తివంతులుగా మారిపోయారన్నారు. వీటన్నింటికీ కారణం బీజేపీ పరిపాలన అన్నారు. ప్రజల మధ్య చీలిక తెచ్చి వారు సాగిస్తున్న దురాఘాతాలకు చరమగీతం పాడేందుకు కమ్యూనిస్టులంతా ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. రేపు డిసెంబర్ 26వ తేదీ నాడు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీ జెండాలు ఎగురవేయడమే కాకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నాం. శతవార్షికోత్సవాల ముగింపు దినోత్సవాన్ని జనవరి 18వ తేదీ ఖమ్మం నగరంలో ఘనంగా జరుపుకున్నాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్యూనిస్టు శ్రేణులు, విభిన్న గ్రూపులు, నక్సలైట్ సోదరులతో సహా అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ కమ్యూనిస్ట్ ఉద్యమం చీలిపోవడం వల్ల భారతదేశ వ్యాప్తంగా అనేక నష్టాలు భరించాం, కష్టాలు భరించాం. కోట్లాది మంది కష్టజీవులు ఇవాళ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. దేశంలో మతోన్మాదులు, అభివృద్ధి నిరోధకులు, పెత్తందారీ వర్గాలు, మత ఉన్మాదులు ఇవాళ దేశాన్ని పరిపాలన చేస్తా ఉన్నారు. ప్రజాతంత్రవాదానికి, లౌకికవాదానికి ప్రమాదం ఏర్పడింది. వీటన్నిటిని కూడా ఎదుర్కోవడానికి కమ్యూనిస్టు శ్రేణులన్నీ కూడా ముందుకు రావాలి. కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణకు మనమందరం కూడా అంకితం కావాలని చెప్పి కూడా ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా ఇవాళ మనం దేశంలో చూస్తా ఉన్నాం, కార్పొరేట్లకు పెద్ద ఎత్తున ఉడిగం చేస్తా ఉన్నారు. మన ఇండిగో వారు ప్రభుత్వాన్ని ఖాతరు చేయాల. ఈరోజు ఇండిగో, ఎయిర్ ఇండియా వారిద్దరు అనుకుంటే ఈ దేశంలో విమానాలన్నీ బంద్ చేయగలిగిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అంబానీలు, అదానీలు తలుచుకుంటే దేశాన్నే అతలాకుతలం చేసే పరిస్థితికి వారు ముందుకు పోతా ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబానీలకు, అదానీలకు, కార్పొరేట్లకు ఊడిగం చేయడం తప్ప ఏ ఒక్క మౌలిక సమస్యను కూడా పరిష్కారం చేయలేదు. రైతు సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్య కానీ, అధిక ధరల సమస్య కానీ, అవినీతి సమస్య కానీ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయకుండా ప్రజల్లో చీలికలు తెచ్చి కార్పొరేట్లకు ఊడిగం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఈ శతవార్షికోత్సవాల సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధిస్తాం. Party of India. Our party was formed in the year 1925 at Kanpur in Uttar Pradesh. Now we have been celebrating the centenary year all over the country. It is not only in Anantapur, all over the country we are celebrating. 26th December we will have a concluding function at Delhi. Our party has a glorious history. It is history of great struggles and supreme sacrifices. We fought for the independence of the country, liberation of the country from colonial rule. We were the first to give the slogan for complete independence. We are proud of our party's history and struggles. Now we have a challenge. We have to save this country. We have to liberate this country from the disastrous rule of BJP RSS combined. The BJP RSS combined is polarizing the people and pursuing disastrous policies, supporting brazenly the corporate houses, big business houses, taking all measures against the working class, trade union movement. We have been fighting against that. Our party has been giving a call for the unity of left forces, communist forces and all secular democratic forces to put up a strong collective fight against BJP's disastrous rule and liberate the భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ
శతవార్షికోత్సవాలను పురస్కరించుకొని అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 256 కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబాలను త్యాగాలు చేసినటువంటి కుటుంబాలందరినీ కూడా ఈరోజు ఈ సందర్భంగా వారిని చిన్న సన్మానం చేసి భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే సహకారం అందించారో ఉన్నటువంటి మీరు కూడా అదే సహకారం అందించాలని చెప్పేసి వారందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఇదే సందర్భంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శతవార్షికోత్సవాల ముగింపు సభ ఖమ్మంలో జరగబోతా ఉంది. దాదాపు ఒక 5 లక్షల మంది దేశవ్యాప్తంగా జన సమీకరణ చేసి 1 లక్ష మంది యంగ్ అండ్ ఎనర్జెటిక్ యూత్ జనసేవదల కవాతు కూడా అక్కడ నిర్వహించబోతా ఉన్నాం. ఈరోజు దేశం చాలా తీవ్రమైనటువంటి ప్రమాదంలోకి నెట్టివేయబడతా ఉంది. అందరూ లౌకిక రాజ్యం కావాలని ఒకవైపున డిమాండ్ చేస్తా ఉంటే భారత రాజ్యాంగాన్ని మార్చడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రయత్నం కొనసాగుతుంది. ఔరేక్ బార్ 400 పార్ అని చెప్పి అడిగారు కానీ జనం అలాంటి ఓట్లు సీట్లు ఇవ్వనటువంటి స్థితి కళ్ళ ముందు కనిపించిన ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యం అని చెప్పి సామ్యవాద రాజ్యం అని ఏదైతే ప్రకటించారో ఈరోజు లౌకిక సామ్యవాద అనేటువంటి 2 పదాలను రాజ్యాంగంలోకి లిఫ్ట్ చేసి మత రాజ్యంగా మార్చడానికి అదే విధంగా పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి స్వర్గధామంగా మార్చడానికి కావాల్సినటువంటి విధానాలకు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రయత్నం. అదే విధంగా రాష్ట్రంలో కూడా ఇలాంటి చర్యలకే చంద్రబాబు నాయుడు గారు కూడా కోరుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మెడికల్ కాలేజీలు మొదలుకొని అన్ని కూడా పి అనేటువంటి పేరుతో మొత్తం ప్రైవేట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడంతో పాటు రాష్ట్రంలో ఒక రాజకీయ నూతన ప్రత్యామ్నాయాన్ని లౌకిక శక్తులు ప్రజాస్వామిక శక్తులు కలుపుకొని భవిష్యత్తులో అలాంటి పోరాటానికి మేము శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేస్తాం.